ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం చదివితే గనక, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటున్నాడు. అంటే ఆదిలో దేవుడు ఏమై ఉన్నాడు? ఆదిలో దేవుడు వాక్యమై ఉన్నాడు అని తెలియచేస్తుంది. అంటే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వాక్యం చదివితే గనక, అబ్రహాము దగ్గరికి యెహోవా వాక్కు ఏమైందంటే ప్రత్యక్షమైంది. ఈరోజు కూడా మరి పద్మాస్ ద్వీపంలో ఉన్నటువంటి అపోస్తుడైనటువంటి యోహాను దగ్గరికి యెహోవా వాక్కు ఏమైందంటే ప్రత్యక్షమైంది. అంటే అబ్రహాముకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు యేసుప్రభు ప్రియశిష్యుడైన యోహానుకు కూడా ప్రత్యక్షమైంది. ఈరోజు కూడా దేవుని వాక్కు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే ఆ వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. ఆ ప్రత్యక్షత ద్వారా నిన్ను దేవుడు ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించగలడు. ఆమేన్.